యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. ఇది వాగ్దానంతో సమానమైన వాక్యం. దేవుని కాడి మోయటం ఇంతవరకు నా ఎడల మేలు కలుగచేసింది, ఇప్పుడు మేలు కలుగచేస్తోంది, ఇక భవిష్యత్తులో కూడా మేలు కలుగచేస్తుంది. నా చిన్నతనంలోనే నేను మారుమనసు పొంది ఆత్మీయ భారాన్ని మోయటం ప్రారంభించాను. అప్పటి నుండి అది నా ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగచేసే భారంగానే రుజువు చేయబడింది. కృపద్వారానే రక్షణ పొందే అవసరతను లోతైన అనుభవం ద్వారా నేర్చుకోకపోతే ఈ సువార్తని ఇంతగా ప్రేమించి ఉండేవాణ్ణా? యెబ్బేజు తన సహోదరులందరిలో ఘనత పొందినవాడు. ఎందుకంటే అతని తల్లి బహువేదనతో కన్నది. దేవునిలో జన్మించేటప్పుడు ఎవరైతే ఎక్కువ వేదన గుండా వస్తారో వారు దేవుని మహా అద్భుత కృపలో బలమైన విశ్వాసులుగా తయారవుతారు. విమర్శలు అనే కాడి చాలా విసుగు తెప్పిస్తుంది, కాని అది ఒక మనిషిని భవిష్యత్తులో ఘనత పొందటానికి సిద్ధపరుస్తుంది. అవమానకరమైన విమర్శలు ఎదుర్కోని వ్యక్తి నాయకునిగా ఉండటానికి పనికిరాడు. దూషణలు లేకుండా వచ్చిన పొగడ్తలు మత్తులో పడేస్తాయి. సాధారణంగా ఎలాంటి కష్టాలు పడకుండానే గొప్ప స్థానానికి ఎదిగిన వ్యక్తులు చివరికి పరువు పోగొట్టుకుంటారు. బాధలు, నిరాశలు, విపరీతమైన ప్రయాస అనే భారమైన కాడి మనకు మనంగా వెతికి తెచ్చుకోవలసింది కాదు. కాని దేవుడు మన యవ్వన కాలంలో తన భారాన్ని మనమీద మోపితే అది దేవుణ్ణి ఘనపరిచి క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండే జీవిత విధానంగా మారుతుంది. నా ప్రాణమా, నీ మెడను వంచు, శిలువ కాడిని నీ మీదకు ఎత్తుకో. నువ్వు యవ్వన కాలంలో ఉండగా ఆ పని చేస్తే అది నీకు మేలు. యేసు కొరకు దాని నీ భుజాలకి ఎత్తుకో, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.